ఉన్నా, మీరు చేసే పనికి మాలిన చేష్టల్ని నిత్యం ఎదుర్కొంటా. ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తా ఉన్నారు, నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు. కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, నా మీద కక్ష ఉండొచ్చు, మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు. అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు. ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే. జయచంద్రారెడ్డిని, వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా? ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే, గౌడ కులస్తుళ్లే, వంగవీటి మోహన్ రంగా అభిమానులే, మడిమ తెప్పడు మాట తప్పడు రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుళ్లే, జగనన్న సైనికుళ్లే. వీడెంత అనుకున్నారేమో. ఖబర్దార్, నా జోలికి గన వస్తే, నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్టు చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడేస్తాడు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సిట్ అధికారులకి, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చొని, చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటే మాత్రం మీకు మనస్సాక్షి ఉంది, మీకు కుటుంబాలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు భార్యాబిడ్డలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన